ఈరోజు మనం జాన్ మార్క్ గురించి ధ్యానిస్తాం. జాన్ మార్క్ అంటే ఈ మార్కు రాసిన సువార్త రాసిన ఆయన పేరు మార్కు సువార్తికుడు అంటారు కదా. ఆయన జీవితాన్ని గురించి ధ్యానిద్దాం. ఈ యొక్క ఆదిమ సంఘంలో ఈ యెరూషలేములో జాన్ మార్క్కి ఒక మంచి ఇల్లు ఉంది. వాళ్ళ తల్లి గారు దైవభక్తి పరురాలు. జాన్ మార్క్ తల్లి, ఆమె పేరు కూడా మరియా. మరియా అనే ఆవిడ చూడండి, అతడు మార్క్ అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చిన. బైబిల్లో 6 మరియలు ఉన్నారని చెప్పాను కదా. ఎంతమంది మరియలు? 6. ఒకరు యేసు తల్లి అయిన మరియా, రెండవది క్లోబా భార్య అయిన మరియా, 3 బేతనీయ మరియా, 4 మగ్దలేనే మరియా, 5 జాన్ మార్క్ తల్లి అయిన మరియా, 6 రోమా సంఘంలో బహుగా ప్రయాసపడిన మరియా. 16వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. ఈ 6 మరియలు కూడా విశ్వాసులే. అది ఆశ్చర్యం. కాబట్టి అందులో ఒక మరియా, ఈమె కుమారుడు జాన్ మార్క్. ఈ వ్యక్తి మరి ఇంట్లో ఓపెన్ హౌస్గా ఉండేది. ఆ ఇంట్లో ఎప్పుడు అపోస్తలులు వస్తూ వెళ్తూ ఉండేవారు. జాన్ మార్క్ తల్లి అయిన మరియా ఇంటికి అక్కడ ఎప్పుడూ ప్రార్థనలు జరుగుతూ ఉంటుండేవి. ఎప్పుడూ కీర్తనలు, కోరికలు. అది ఒక విశ్వాసుల గృహంగా ఉండేది. 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడేను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ఎవరింట్లో ప్రార్థన చేస్తున్నారు? జాన్ మార్క్ తల్లి అయిన మరియా ఇంట్లో. అంటే ఈ జాన్ మార్కు చిన్ననాటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన తల్లి ఎంతో భక్తురాలు. కాబట్టి తల్లిదండ్రులు, దైవభక్తి గల తల్లిదండ్రుల పిల్లలు వారు విధానం వీరుగా ఉంటుంది. చూడండి ఆ మాటలు 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. అక్కడ చదవమ్మా. ఆ విశ్వాసం మొదట నీ అవి అయిన లోయలోను నీ తల్లి అయిన యూనిట్లోను వసించను, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. తిమోతి యొక్క తల్లి, వారి యొక్క గ్రాండ్ మదర్, తల్లి పేరు యునికే, అవ్వ పేరు అంటే గ్రాండ్ మదర్ లోయి. వారిద్దరు విశ్వాసులే. కాబట్టి వాళ్ళ గ్రాండ్ మదర్ ఆమె విశ్వాసురాలే, వాళ్ళ తల్లి కూడా విశ్వాస కనుక చిన్ననాటి నుంచి వాళ్ళ ఇంట్లో దేవుని యొక్క పాటలు, ప్రార్థనలు, విశ్వాసంలో ఉన్న కుటుంబం ఫలితంగా ఆ యొక్క తిమోతి కూడా రక్షించబడ్డాడు. తిమోతి తండ్రి గ్రీకు దేశస్థుడు, తల్లి యూదురాలు. అయితే ఎందుకు చెప్తున్నాం అంటే బాల్యం నుండే బైబిల్లో ఉంది 22 సామెతలు 6 కదా. 22:6 ఉంది. సామెత 22:6 ఉంది అక్కడ. బాలుడు అడల్సి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దబడినప్పుడు దాన్ని తొలగిపోడు. చిన్ననాటి నుంచే బాలురైన వారిని మనం దేవుని మార్గంలో నడపాలి. అటు తిమోతి కానీ, ఇటు యోహాను జాన్ మార్క్ కానీ చిన్ననాటి నుంచి కుటుంబం ద్వారా వారు పెరిగారు. చూడండి, మీకు యాకోబు ఏశావు గురించి తెలుసు. యాకోబు తల్లి పేరు యాకోబు రిబ్కా. రిబ్కానేనా? రిబ్కా ద్వారా కుమారుడు యాకోబు గుడారంలో పెరిగాడు. తల్లి చాటున పెరిగిన కుమారుడు ఎవరైనా యాకోబు. ఏశావు అట్లా పెరగాలి. ఏశావు ఎట్లా పెరిగాడు? అరణ్యవాసి. అంటే ఎప్పుడు ఫ్యామిలీ పేరు కూర్చోకపోయేవాడు, ఎప్పుడు మందిరానికి రాకపోయేవాడు, దేవుని భయభక్తిలో పెరగలేదు. ఎవరైనా ఏశావు. యాకోబు అలాంటి వాడు. బైబిల్లో అట్లా ఉంది కదా. యాకోబు గుడారంలో పెరిగిన అనుభవం. కాబట్టి తల్లిదండ్రుల సమక్షంలో బిడ్డలు ఎవరైతే పెరుగుతారో వారు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. వారి భవిష్యత్తులో దేవుని చేతిలో వాడబడతారు. కనుక జాన్ మార్కు చిన్ననాటి నుంచి తన తల్లి విశ్వాసరాలు మరియా, ఆమె ద్వారా పెంచబడ్డాడు. 3 దైవభక్తుల సమక్షంలో పెరిగాడు. 3 అపోస్తుల సమక్షంలో పెరిగాడు. చూడండి, ఎక్కువగా పేతురు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. పేతురు వాక్యాన్ని బట్టి బహుశా తను ఆరంభంలో రక్షించబడ్డాడేమో మనకు తెలియదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు
నా కుమారుడైన మార్కును, నా కుమారుడైన మార్కు అంటే ఆత్మీయ కుమారుడు, సొంత కుమారుడు కాదు కానీ, బయలాజికల్ కుమారుడు కాదు కానీ ఆత్మీయ కుమారుడు. అంటే బహుశా పేతురు పదే పదే ఇంటికి రావటం ద్వారా ఆ కుటుంబం రక్షించబడింది. జాన్ మార్క్ కూడా రక్షించబడ్డాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ద ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ, కుటుంబం నమ్మకమైన కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే మన ఇంట్లో నుంచి విశ్వాస వీరులు తయారవ్వాలి. ఆ విధంగా కుటుంబాలు కట్టబడతాయి. అది మొదటి విషయం. జాన్ మార్కు రక్షింపబడిన విశ్వాసి అని చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, జాన్ మార్కు వచ్చే రెండవ అంశం ఏంటంటే అతను ఎలాంటి 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 25వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారుపేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. కాబట్టి రెండవది ఏంటంటే 12వ అధ్యాయం 25వ వచనం. మీకు ఆ వచనం నేను మీకు చూపిస్తాను. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి దొరికిందా? 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. అమ్మా బర్నబాయు చదవండి. 25 12:25 దొరకలేదా? బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత. కాబట్టి రెండవది ఏంటంటే ఫార్చునేట్ ఫెలోషిప్, ఒక భాగ్యమైన సహవాసం వల్ల దొరికింది. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే రక్షింపబడటం సరిపోదు. రక్షింపబడతాడు, పరలోకం వెళ్తాడు, జీవనంలో పెళ్లికించబడుతుంది. కానీ దేవుని ఆత్మలు సంపాదించాలంటే, సంఘంలో పనిచేయాలంటే ఒక మంచి సహవాసంలో ఉండాలి. ఇద్దరు గురువులు, గొప్ప అపోస్తులు. ఎవరైనా ఒక ఆయన బర్నబా అనే భాష అయిన బెనబా కావచ్చు. ఎవరు? మార్కు యొక్క, జాన్ మార్కు యొక్క సమీప జ్ఞాతి, బహుశా మేనమామ ఉండొచ్చు, బంధువు అయిన బర్నబా మార్కుకి. ఇక సౌలు గురించి మీకు తెలుసు, సౌలు అనే పౌలు. వీరిద్దరి సమక్షంలో పెరిగాడు. కాబట్టి దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఆ పరిచర్యను కింది వారికి అప్పచెప్తారు. 2వ తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. చదవలేదా మనం? నీవు అనేక సాక్షులు ఎదుట ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. కాబట్టి అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులను బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగించము. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి నమ్మకమైన భాగ్యమైన ఆ సహవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బర్నబా సౌలు మరి ఇతను తీసుకొని, మార్కును తీసుకొని పరిచర్యకు వెళ్ళారు. అంటే మార్కును వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. రక్షింపబడిన బిడ్డలు ఏం చేయాలంటే ట్రైన్లో పెద్దవాళ్ళతో కలిసి, సీనియర్స్తో కలిసి మరి అలా వాక్యంతో వారితో వెళ్ళాలి. వెళ్ళి వాక్యాన్ని నేర్చుకోవాలి. పరిచర్య ఎలా ఉంటుందో, పరిచర్య హెబ్రోన్లో ఇట్లా ఉంటుంది. పాత వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర, సీనియర్ దగ్గర జూనియర్లు కలిసి వెళ్తుంటారు, ట్రైన్ అవుతుంటారు. భవిష్యత్తులో వారు కూడా గొప్పవారుగా తయారవుతారు. కాబట్టి ఇతను కూడా ఈ యొక్క యెరూషలేము నుండి బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారుపెరిగిన యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చినాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే జాన్ మార్కుని వీళ్ళిద్దరు వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఎవరెవరు? బర్నబా, రెండవది పౌలు. కాబట్టి బర్నబాకు పౌలుకు పరిచారకుడుగా ఉండేవాడు. మోషేకు పరిచారకుడు ఎవరు? యెహోషువ. అలాగే మరి ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి? ముందు పరిచారకుడై ఉండాలి. పరిచారకుడు కాని వాడికి అధికారం చేసే హక్కు లేదు. కాబట్టి ముందు పరిచారకుడు అయితేనే తర్వాత పరిచారం చేయని వాడు, పరిచర్య చేయని వాడు, ఇతరులకు పరిచారం చేయని వాడు అధికారాలు చేయడానికి వీలు లేదు. కనుక ఈ బర్నబా ఒక క్రమ పద్ధతిలో ఆత్మీయంగా పెరగటం మొదలైంది. మొట్టమొదటిగా ఒక మంచి కుటుంబంలో అతను జన్మించాడు, రక్షించబడ్డాడు. అది మొదటి విషయం. రెండవది మంచి సహవాసంలో, ఉద్దండుల, గొప్ప భక్తుల, దైవభక్తుల, అపోస్తుల సహవాసంలో వాక్యాన్ని నేర్చుకున్నాడు, ట్రైన్ అవుతున్నాడు, అనేక స్థలాలకు వెళ్ళి పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలంగా ఆ విధంగా మనం ఉండాలి. మన పిల్లలను ఆ విధంగా పెంచాలి. సీనియర్లను, వాక్యం తెలిసిన వారిని మనం అనుసరించాలి.
అంతే తప్ప నాకు అంతా తెలుసు అని అనుకోకూడదు. అది రెండవ అంశం. ఇక మూడవది ఏమిటంటే, ఇతను వీరిద్దరితో కలిసి వెళ్తున్నప్పుడు, అదే 13వ అధ్యాయం 13వ వచనం, అపోస్తల కార్యములు 13:13. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫులియాలున్న పెరుగకు వచ్చిరి. అచ్చట విడిచిపెట్టి, చూసారా, పరిచర్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళతో కలిసి ఉన్న వ్యక్తి ఉన్న బలంగా పరిచర్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు మనకు తెలియదు, కారణం ఏంటో మనకు తెలియదు. బహుశా సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయా, ఎన్ని శ్రమలు ఉంటాయా, ఎన్ని బాధలు ఉంటాయా ఆయనకు తెలియదు. కాబట్టి ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు అనుకున్నాడు. అయ్యో ఈ అరణ్యంలో, ఈ యొక్క చలిలో, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ హింసలు, ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సేవ చేయాలి అని చెప్పి మరి ఎంతో విధంగా మనం చదివిన వాక్య భాగం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫులియా పెరుగకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టాడు. మనం పడిపోవడం ఉండకూడదు. ఒకసారి మనం రక్షించబడ్డాక ఎప్పటిదాకా మనం ప్రాణం పోయేంత వరకు కూడా నిలకడగా ఉండాలి. పౌలు చెప్తున్న మాటలు మీకు తెలుసు కదా, ఏమన్నాడు? దమస్కు మార్గంలో యేసుప్రభు వారిని చూసిన ఆ దినం మొదలుకొని తను శిరఛేదన చేసేంత వరకు కూడా మరి పౌలు నిలకడగా ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతను పడిపోలేదు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం అంతే. తన రక్షింపబడదు మొదలుకొని చనిపోయేంత వరకు, హతసాక్షి అయ్యేంత వరకు క్రీస్తులో నిలకడగా కొనసాగాడు. దేవుని బిడ్డలం ఆ విధంగా ఉండాలి. పడిపోవటం అనేది, లేవటం, కొన్ని రోజులు బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, కొన్ని రోజులు మర్చిపోవటం, కొన్ని రోజులు కోరికలు రావటం, ఇట్లా ఉండకూడదు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకా 9:62 చదవండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను. కాబట్టి మనం దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి పోకూడదు కదా. ఇప్పుడు మీకు తెలుసు పేతురు గురించి, కెప్టెన్. యేసుప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు ఈ పేతురు? మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోతా అన్నాడు. ఏమన్నాడు? నేను మళ్ళీ చేపలు పట్టు. అప్పుడు వాళ్ళు అన్నారు, మిగతా 7, 6 మొత్తం చేపలు పట్టి, యేసుప్రభు జాలర్లో ఎంతమంది బెస్తవాళ్ళు ఉన్నారు? 12 మందిలో ఎంతమంది శిష్యులు? ఈ 7 ఉన్నారు. 7 బెస్తవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. ఈ 7 నాయకుడు ఈయన. ఎవరు 7 చెప్పండి? ఒకటి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోనా, యోహాను, తోమా, ఇంకా బర్తలోమే అంటారు ఆయన, ఫిలిప్పు. వీళ్ళు 7 కూడా బెస్తవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టే వాళ్ళ గురించి మరి విడిచిపెట్టిన వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలంగా మూడో అంశం మనం చదివేది ఏంటంటే, ద ఫియర్ఫుల్ ఫెయిల్ అయిపోయాడు. ఎవరు? జాన్ మార్క్ పరిచర్ని విడిచిపెట్టాడు. ఒకసారి సేవా తీర్మానం చేసుకున్న తర్వాత సేవా పరిచయం విడిచిపెట్టకూడదు. ఒకసారి సండే స్కూల్ పరిచయం దేవుడు నీకు ఇచ్చాడా, దాన్ని కొనసాగించాలి. దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యలు నమ్మకంగా ఉండాలి. విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సువార్తని విడిచిపెట్టకూడదు కదా. బైబిల్లో ఉంది, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చాయి. నేను అనుకున్నాడు సేవ అంటే ఏదో సులువు అనుకున్నాడు. ఎవరు? జాన్ మార్క్. ఏదో సరదాగా మా మేనమావ కదా ఆయన ఇంటి వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజులో రవాణా సౌకర్యాలు లేవు, సరైన వసతులు లేవు, సరైన ఆహారం లేదు, చీకటి, భయంకరమైన చలి. ఎక్కడ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో, యెరూషలేం ప్రాంతంలో విపరీతమైన చలి ఉండేది. ఆ చలిలో పరిస్థితులు చూసి ఇప్పటిదాకా యెరూషలేం విడిచి వెళ్ళినవాడు కాదు, తల్లి చాటుని పెరిగినవాడు, గారభంగా పెరిగినవాడు. ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా సేవలకు వెళ్ళేసరికి అన్ని కష్టాలే. భోజనం ఉండదు, ఎన్నోసారి అపాయాలు, అనారోగ్యాలు, ప్రమాదాలు, ఇవన్నీ చూసి ఎందుకు వచ్చిన సేవ గొడవలు, నాయన నేను మా అమ్మింటికి వెళ్ళిపోతానని చెప్పి సేవ నడిచిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలంగా మనం పడిపోవటం అనేది తగదు. దేవుని సేవలో కానీ విశ్వాసంగా కొనసాగే ప్రక్రియలు వెనుకకు దిగజారకూడదు. అర్థమైందండి? అది మూడో విషయం, ద ఫియర్ఫుల్
ఫెయిల్యూర్, అది మనం చూసాం. ఇప్పుడు నాలుగోది ఏంటంటే, ఎప్పుడైతే ఈయన పరిచర్ను విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాడో, యెరూషలేముకి వచ్చాడో, ఆ తర్వాత జాన్ మార్క్ గురించి బర్నబా మేనమామ గారికి మళ్ళీ ఈ జాన్ మార్క్ని తీసుకెళ్దామని బర్నబా అనేవాడు ఏంటి మళ్ళీ పరిచర్యకి. పౌలు ఏమంటాడు, ఒకసారి పడిపోయినోడు మళ్ళీ ఎందుకు? పౌలు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. పౌలు మాట అంటే మాటే. చూడండి 15వ అధ్యాయం 36, 37 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రచుర పరిచితమో పౌలు బర్నబాతో అనెను. బర్నబా ఇష్టపడాను. ఇప్పుడు చెప్పండి, ఇద్దరిట్లో ఎవరు కరెక్ట్? పౌలు కరెక్టా, బర్నబా సరైన వ్యక్తి? ఎవరు కరెక్ట్? ఇప్పుడు జాన్ మార్క్ను తీసుకెళ్దామని ఎవరు అంటున్నారు? బర్నబా అంటాడు. వద్దని ఎవరు అంటారు? పౌలు అంటాడు. ఒకసారి పడిపోయినాడు, ఒకసారి విడిచిపెట్టినాడు, మళ్ళీ విడిచిపెట్టడా గ్యారంటీ ఏముందని పౌలు అంటాడు. పౌలు ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. బర్నబా అంటాడు, ఏదో పొరపాటు జరిగిందయ్యా, ఒకసారి పడిపోయాడు, ఇంకొక రెండో అవకాశం ఇద్దాం అని బర్నబా వాదన కూడా సరి అయింది. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరిదన్నది మనం సరే, ఎవరిదని మనం కరెక్ట్గా వహించలేదు. ఇద్దరు, ఒక దైవజనులు ఇద్దరు, ఒక వ్యక్తి గురించి, ఒక యవనస్తుల గురించి ఇద్దరు దైవజనులు, ఇద్దరు అపోస్తులు వేరైపోయారు. సంఘంలో మనం విభజన తెచ్చే వరకు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఈ జాన్ మార్క్ పని వల్ల, వెనకబడతనం వల్ల ఇద్దరు వ్యక్తులు, మహాయోధులు, బైబిల్ చరిత్ర నడిపించిన యోధులు ఇద్దరు పరిచర్య వేరు అయిపోయారు కదా. ఆ విధంగా గొడవలకి, కలహాలకి మనం కారణం కాకూడదు. సంఘంలో జరిగే కానీ మరి పరిచర్యలో ఈ జాన్ మార్క్ వల్లే మనం కలహాలకు, వాదనలకు మనం కారకులం కాకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళిద్దరు విడిపోయారు. ఏమేం చేశారు? ఒకరు బర్నబా మార్కును 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడెక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా, కిలికియా దేశం ద్వారా సంచారము చేయుచుండు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇద్దరు వేరైపోయారు కానీ ఇద్దరు కూడా దేవుని చిత్తంలో ఉండి పరిచర్య చేశారు. ఇప్పుడు పౌలును తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే పౌలు చేసిన పరిచర్యను బట్టి ఆ తర్వాత పౌలు శీలను గత వారం మనం చూసాం. ఏ విధంగా ఫిలిప్పి చెరసాలలో దెబ్బలు తిన్నారో, ఏ విధంగా ఆ యొక్క చెరసాల నాయకుడు వారి ద్వారా రక్షణ పొందాడు, ఖైదీలు ఏ విధంగా రక్షణ పొందారు, చెరసాల నాయకుడు ఏ విధంగా ఇంటి వారు రక్షణ పొందారో మనం చూసాం. పౌలు పరిచర్యను దేవుడు ఆమోదించాడు, అటు బర్నబా పరిచర్యను కూడా ఆమోదించాడు. అంటే కొన్నిసార్లు విభేదాల వల్ల కూడా దేవుడు దాన్ని సరి చేస్తాడు. మనుషులు విభేదించవచ్చు, మనుషుల అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ దేవుడు దాన్ని సరి చేస్తాడు. రోమా 8:28 ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కొన్ని పొరపాట్లు కూడా, కొన్ని తప్పిదాలు కూడా అవి సర్దుబాట్లు అవుతాయి. దేవుడు ఆ విధంగా మనం తప్పులు చేసినా దేవుడు దాన్ని సరిగ్గా ఏం చూస్తాడు అన్నది వాస్తవం. కాబట్టి నాలుగవ విషయం ఎన్ని చూసామని ఇప్పుడు? నాలుగవది ఇంగ్లీష్లో ఉంది, ద ఫియర్స్ ఫాల్ అవుట్. తీవ్రమైన వాదంతో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. కలహాలకు, గొడవలకు కారణం ఉండకూడదు. మన ద్వారా సంఘంలో సమాధానం ఉండాలి, మన ద్వారా సంఘంలో క్షేమం ఉండాలి. కానీ ఇద్దరు గొప్ప వ్యక్తులు విడిపోవడానికి కారకుడయ్యాడు జాన్ మార్కును. కాబట్టి బర్నబా చాలా ప్రేమగలుడు. అంటే పౌలుకు ప్రేమ లేదు కాదు, పౌలు పరిచర్యలో స్ట్రిక్ట్, చాలా ఖచ్చితంగా ఉండేవాడు. మాట అంటే మాటే. అందరికి ఉత్తరాలు రాసి పంపించాడు. ఈ మార్క్ అనేవాడు మమ్మల్ని పంపులియాలో పని విడిచిపెట్టి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ సంఘంలో అయినా సరే జాన్ మార్క్ అనేవాని వస్తే మీరు ఏం చేయాలి? మీరు అతన్ని చేర్చుకోవద్దని ఉత్తరాలు రాసిన అందరికీ. అంత స్ట్రిక్ట్ అతను. కాబట్టి పూర్వ రోజుల్లో భక్సింగ్ గారు సహవాసం అట్లా ఉండేది. ఎవరైనా సంఘానికి క్రమానికి లోపడకపోతే అట్లా ఉత్తరాలు రాసేవాళ్ళు.
తెలుసా మీకు? పాత రోజుల్లో అడిగి లేవు. ఇప్పుడు అక్రమం క్రమమైంది, క్రమం అక్రమమైంది. పూర్వ రోజుల్లో ఏమాత్రం పొరపాటునా సరే అతని పరిచయలో వాడుకోవద్దు, అతనితో వాక్యం చెప్పించద్దు, అతని పులిపిటి నిలబడొద్దని చెప్పేవాళ్ళు. పైనుంచి అట్లా ఆర్డర్స్ వచ్చేవి. అటువంటి క్రమంలో ఉన్నాం. అయితే ఇప్పుడు నాలుగోది ఏమిటంటే వారిద్దరూ ఆ విధంగా మార్కు వల్ల వేరైపోయారు. అయితే ఈ జాన్ మార్కు ఈ యొక్క బర్నబా యొక్క ప్రోత్సాహం వల్ల తిరిగి పైకి వచ్చాడు. అర్థమైందా? చూడండి మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ 4వ అధ్యాయం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, కాబట్టి బర్నబా ఏం చేశాడంటే పడిపోయినా, ఓడిపోయినా, దిగజారిన జాన్ మార్కును ఏం చేశాడు? మంచి దారిలోకి తీసుకుని వచ్చాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో ఆయన చిక్కునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అటు వాడిని మంచి దారిలోకి తీసుకొని, ఇప్పుడు ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే మనం హేళన చేయటం కాదు. ఎవరైనా పిల్లలు తప్పు చేశారనుకోండి, చూడు పలానా తండ్రి పలానా ఆయన కుమార్తె ఇట్లా చేశాడు, పలానా కుమారుడు ఇలా చేశాడు, పలానా వ్యక్తి ఇలా చెప్పాడు, ఎగతాళి చేయటం, హేళన చేయటం, నవ్వుకోవటం, అవమానించడం అలా చేయకూడదు కదా. అలా చేసాడైనా బర్నబా తప్పు చేశాడు నిజమే, పొరపాటు చేసినమే. ఆ పొరపాటు గురించి అందరికీ ప్రచారం చేయలేదు. ఏం చేశాడు? అతని కోసం ప్రార్థన చేశాడు. వెంట పెట్టుకుని ఆయన మార్కును అలా చేయకూడదని బుజ్జగించాడు, ప్రేమించాడు, వాక్యం చెప్పాడు, శిక్షణలోకి తీసుకుని వచ్చాడు, తను ప్రయోజకులు చేశాడు. ఒకప్పుడు పరిచర్య విడిచిపెట్టిన వాడు 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? నాతో కూడా పౌలు అంటున్నాడు, పౌలుతో సమాధానం అయిపోయాడు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన, బర్నబాకు సమీప జ్ఞాతి అంటే చుట్టం, రిలేటివ్ అనమాట. బర్నబాకు మేనమా మార్కుకు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఏమైనా ఆజ్ఞలు పొందారు వాళ్ళు? ఏమైనా ఇందాక చెప్పాను, ఏమైనా ఆజ్ఞలు పొందారు? ఈ మార్క్ అనే వ్యక్తి ఏ సంఘానికి వచ్చినా, కొలస్సీ సంఘానికి కానీ, ఎఫెసు సంఘానికి, తెస్సలోని సంఘాలకి, ఎఫెసు సంఘం అన్ని సంఘాలకు చెప్పినట్టాడు. మార్కు మమ్మల్ని విడిచిపెట్టాడు, పరిచయం తీసుకో, ఆజ్ఞలు పొందితిరి. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతడు మీదకు వచ్చిన వేళ చెప్పండి, ఇతడు మీదకు వచ్చిన వేళ అతనిని చేర్చుకొనుడి. అంటే ఇతను ఇప్పుడు మరి ఏమైందంటే సమాధానపడ్డాడు. కాబట్టి ఎన్నో వచనం చెప్పుకుంటున్నాం మనం. 5వది ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. ఎలాంటిది? ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడు, ఎంతో మంచి దేవుడు. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. కొలస్సీ 4వ అధ్యాయం 10వ వచనం, 6వ వచనం. ద ఫ్రూట్ఫుల్ లేబరర్. అమ్మా 6వ మాట. ఇప్పుడు కొలస్సీ 4:10 మీకు అర్థమైంది కదా. అయితే పడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏమైనా తిరిగి లేచాడు. అది మనం అర్థం చేసుకోవాలి. పడిపోయిన వ్యక్తిగానే ఉండకూడదు. ఇప్పుడు సంఘంలో మీరు ఏదైనా పొరపాటున ఏ విషయంలో పడిపోతే ఇంకా అంతా అయిపోయిందని అనుకోవడానికి లేదు కదా. తక్కువైన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాడు? అతడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు తండ్రి వద్దకు. ఎందుకు తిరిగి వచ్చాడు? నా తండ్రి మనసు అతను తెలుసు. నా తండ్రి దయగలవాడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, క్షమిస్తాడు, తండ్రి మనసు ఎరిగినవాడు, తండ్రి ప్రేమను పొందినవాడు. తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మంచి మనసు కలిగినవాడు. నా ఎదుకు వచ్చాన్ని నేను ఎంత మాత్రము చూసివేయను. ఏదైనా పొరపాట్లు తప్పిదాలు మనం చేసినా ఆ తప్పిదాలను కొనసాగకూడదు. విశ్వాసులైన వారు పొరపాటున ఇక్కడ లోకంలో ఉన్నాం, లోకము, శరీరము, సాధారణ శత్రువులు, మళ్ళీ వెంట మన పాత శత్రువులు. కొన్నిసార్లు మనం పడిపోయే ప్రమాదం ఉంది.
పడిపోయినప్పుడు ఏం చేయాలంటే తిరిగి ఏం చేయాలి? మళ్ళీ మనం ప్రార్థన చేసుకోవాలి, పశ్చాత్తాపడలే. మన పాపం మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. కాబట్టి పడిపోయిన వారు పడిపోయినట్టుగా ఉండకూడదు, తిరిగి లేవాలి. పడిపోయిన ఈ జాన్ మార్క్ తిరిగి లేచాడు, తిరిగి లేచి పౌలుతో స్నేహితుడయ్యాడు. కాబట్టి ద ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, కొలసియన్స్ 4:10. అర్థమైందంటే అది 5వ విషయం. మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. ఇది 6వది చూడండి, ఫిలమోనుకు రాసిన పత్రిక 24వ వచనం. ఫిలమోను 24. ద ఫ్రూట్ఫుల్ లేబరర్, క్రీస్తు యేసునందు నాతో ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు. చూసారా ఎట్లాంటి మార్కు గురించి ఏమైనా సంబోధన ఉంది? నా జత పనివాడైన, కో లేబరర్, ప్రభు కోసం ప్రయాసపడినవాడు, ఒకప్పుడు పరిచర్య విడిచిపెట్టినవాడు. తర్వాత బర్నబాకున్న పేరేం పేరు? బర్నబాకి ఏంటో ఏమంటుంది దాన్ని? ప్రోత్సాహ పుత్రుడు కదా, ఎంకరేజ్. ఆయన ఎంకరేజ్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు. ఆయనకు ఆ పేరు ప్రోత్సాహ పుత్రుడు అని. బర్నబా అందరినీ ప్రోత్సహిస్తాడు. సంఘంలో మనం చిన్నవారిని ప్రోత్సహించాలి, మనం డిసప్పాయింట్ చేయవద్దు, నిరాశపరచవద్దు, మన మాటికి ప్రోత్సహించాలి. కాబట్టి ప్రోత్సాహం వల్ల తిరిగి లేవగలిగాడు. తిరిగి అంటే రక్షణ పోగొట్టుకోలేదు, అయితే పరిచర్యను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి ఆయనకు దక్కింది. పౌలుతో స్నేహితుడు అయ్యాడు కొలస్సీ 4:10. కాబట్టి ఇతన్ని చేర్చుకోవడం అని చెప్పారు. ఇప్పుడు మనం చదివిన ఫిలమోను 24 ఉందంటే మరి ఏమని రాశాడు అక్కడ? నా జత పనివాడైన, అంటే పౌలు అంతటి వాడికి జత పనివాడిగా మారాడు. మనం భక్సింగ్ గారి కాలంలో పనిచేసిన వాళ్ళు ఏమంటాం? భక్సింగ్ గారి జత పనివారు అంటాం కదా, ఆ కాలంలో ఉన్నవాడు. కాబట్టి పౌలుతో కలిసి పనిచేసిన వాడు. దేవుని కొరకు పడిపోయిన బిడ్డలు తిరిగి లేచి ప్రభు కొరకే నడుము కట్టుకోవాలి. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం, చాలా ప్రాముఖ్యమైన వచనం, మీరు చదవాలి. 1 కొరింథీ 15. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు జాన్ మార్క్ ఆ విధంగా ప్రయాసపడ్డాడు. ప్రభు కొరకై, పరిచర్య కొరకై ఎంతో ప్రయాసపడ్డాడు. పడిపోయిన వాడు తిరిగి లేచాడు, అపోస్తులతో కలిసి పనిచేశాడు, ఎన్నో ఆత్మలు సంపాదించాడు, ఎంతో సువార్త చేశాడు, ఎన్నో స్థలాలకు వెళ్ళాడు. కాబట్టి ఇందాక మనం చదివింది నా జత పనివాడైన మార్క్ అనే పేరు తెచ్చుకున్నాడు. పౌలుకు జత పనివాడిగా ఉన్నాడు. మనం కూడా అంతా అయిపోయింది అనుకో, సైతాన్ అంటాడు, నువ్వు పడిపోయావు, నీదంతా అయిపోయింది, ఇంకా నువ్వేం చేయలేవు, నీ సాక్ష్యం పోయింది అంటాడు. కానీ మనం ఏం చేయాలి? ధైర్యం తీసుకోవాలి, ప్రభు వద్ద క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడ, తిరిగి లేవాలి, ప్రభు పనిలో ముందంచి ఉండాలి. ఎంత నిరాశ వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా తిరిగి ముందుకు వెళ్ళాలి. ప్రభు పనిలో మరి అలసిపోకుండా పనిచేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. రేపనాడు పరలోకంలో మధ్యాకాశంలో బలా నమ్మకం మంచి దాసుడు అంటాడు. పౌలు అన్నాడు, నేను ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. కాబట్టి ప్రయాసపడిన వారికి బహుమానాలు ఉంటాయి. దేవుని కొరకు అంటే నీకోసం నువ్వు విలువ కట్టుకుంటే, నీకోసం వారి గడిపే వారి దేవునిగా జీవించకూడదు. విశ్వాసులు తన కుటుంబాన్ని చూసుకుంటూనే ప్రభు పని చేసేవారుగా ఉండాలి. ప్రభు పని చేసేవారికి బహుమానాలు ఉంటాయి. అక్షయ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, ఇలాంటి కిరీటాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రయాసపడట మానకూడదు. ద ఫ్రూట్ఫుల్ లేబరర్, అది 6వ అంశం. అది చివరిది 7వ చూడండి. ఇంకొక మాట ఉంది ఆయన గురించి. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము. ఒకప్పుడు ఇదే మార్కు గురించి పౌలు ఏమన్నాడు? ఈ వాజ్ యూజ్లెస్ ఫెలో అన్నాడు. కొన్నిసార్లు మనం తిడతాం, ఏమని తిడతాం? కొంతమంది యూజ్లెస్ ఫెలో అంటారు. ఎప్పుడు యూజ్లెస్ ఫెలో ఉండరు. యూజ్లెస్ ఫెలో కూడా ఒకసారి ఏమవుతారు? యూజ్ఫుల్ ఫెలోగా మారుతారు. పడిపోయిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడు. చూడండి ఆ మాటలు ఫిలమోను రాసిన పత్రిక గురించి, ఒనేసిము గురించి మనం చూద్దాం. ఫిలమోనుకు రాసిన పత్రిక, ఈ పౌలు ఆయన గురించి ఏమని రాసు? 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ
ఆ, చూసారా? ఇప్పుడు ఒనేసిం గురించి పౌలు ఫిలోమోనుకు రాస్తున్నాడు. ఈ ఒనేసిం ఎవరంటే ఒకప్పుడు ఫిలోమోను దాసుడు. దాసుడు ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? రోమా చెరసాకులు వెళ్ళాడు. పౌలుకు దొరికాడు. పౌలు సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు. మళ్ళీ పౌలుతో రాస్తున్నాడు. మునుపు ఇతడు ఎవరు? నిష్ప్రయోజనం వాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. ఒకప్పుడు ఇతను కూడా అంతే. ఎవరు? జాన్ మార్క్ కూడా పడిపోయిన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరుడు అయ్యాడు. కాబట్టి ప్రయోజనకరమైన వ్యక్తి. మనం ప్రయోజనకరులం కావాలి, దేవుని చేతిలో వాడబడాలి. ఆ మాట మళ్ళీ చదవండమ్మా. 2 తిమోతి 4:10-11 వచనాలు. దేమా ఇహలోకమును స్నేహించిన విడిచి తెస్సలోనికకి వెళ్ళను. క్రెస్కే గలతీయకును తీతు దళిపెతును వెళ్ళి లూకా మాత్రమే నా యొక్క ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకునడము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. అంత మంచి మాటలు. పడిపోయిన వ్యక్తి అలలు పడిపోతాయి, ఏం చేస్తాయి? పడిపోగానే అవి తిరిగి మరలా లేస్తాయి. అలాగే వ్యక్తిన తరంగాల వల్ల మన విశ్వాసం పడిపోయిన వాడు తిరిగి లేవాలి. మనం మంచి 103వ కీర్తన ఆ మాటకు చదువుదాం. 103వ కీర్తన 13-14. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందాక మనం పాడిన పాట కదా, ఆయన మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు. 113-14 వచనాలు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. చూసారా? కాబట్టి తండ్రి తన కుమారులను జాలిపడినట్లుగా దేవుడు జాలిపడేవాడు కదా. తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఆయన ఆదరించేవాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించినట్లుగా ప్రేమించేవాడు. దేవుడు తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు, స్నేహితుని వంటి వాడు. కొన్నిసార్లు మన తప్పిదాలు చేసినప్పటికీ సరే తండ్రి ఏం చేస్తాం? తండ్రులు పిల్లల్ని సహిస్తారు, క్షమిస్తారు, చేర్చుకుంటారు, శిక్షిస్తారు, తిరిగి ఆశాంతతను ఇంటికి చేర్చుకుంటారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన జాన్ మార్క్ పడిపోయినప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. ఇందాక మనం పాడినప్పుడు అదే కదా, విడివవు నన్ను, కానీ ఆయన విడవడు మళ్ళా. కానీ మనం విడిచినా ఆయన మళ్ళీ విడిచేవాడు కాదు. కాబట్టి తిరిగి జాన్ మార్క్ ఎంత గొప్పవాడయ్యాడంటే, పడిపోయిన జాన్ మార్క్ తిరిగి లేచాడు, ప్రయోజకుడయ్యాడు, పౌలు జతపనివాడయ్యాడు. తిరిగి మార్కు సువార్త రాశాడు. ఒక సువార్తికుడిగా మారిపోయాడు. ఒక మార్కు రాసిన సువార్త వల్ల ఈ 2000 సంవత్సరాలలో ఎంతమంది మార్కు సువార్త చదివారు? మీరు సువార్తల్లో మార్కు సువార్త చిన్న పుస్తకమే, 16 అధ్యాయాలు ఉంటాయి, కానీ చాలా గొప్ప విషయాలు ఉంటాయి. మార్కు సువార్త చదివి ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది విశ్వాసులు పరలోకాన్ని వెళ్ళారు. మీకు అర్థమైందా? అంటే పడిపోయిన వ్యక్తి పడిపోయినట్టుగా లేకుండా తిరిగి లేవటం వల్ల ఒక వ్యక్తి దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడితే ఎంత ప్రయోజకుడు అవుతాడంటే, కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ పీపుల్, కోట్ల మంది ప్రజలు మార్కు సువార్త ద్వారా ప్రేరేపించబడి దేవుని నమ్ముకొని పరలోక రాజ్యానికి వెళ్ళారు. అర్థమైందండి? కాబట్టి ఆ విధంగా దేవుని బిడ్డలంగా మరి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. కథ మనం పెట్టాను నేను. ఆ కుమ్మరివాడు మరి మన్ను విరిగింది, కుండ పగిలింది. పగిలిందని చెప్పి దాన్ని విడిచిపెట్టాడు. కానీ దాన్ని ఏం చేస్తాడు? దాని చుట్టూ బంగారు పూత పూసి దాన్ని ఇంకా ప్రయోజనకరంగా వాడుతాడు. కాబట్టి మనం పగిలిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని, పడిపోయిన వాళ్ళని, ఓటమి చెందిన వాళ్ళని, దిగజారిన వాళ్ళని కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, లోకాన్ని బట్టి, అపవాదిని బట్టి, శరీరాన్ని బట్టి, కానీ దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆయన సమకూర్చేవాడు, ఆయన తిరిగి బలపరిచేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. జాన్ మార్క్ గురించిన 7 సంగతులు మనం విన్నాం. మొట్టమొదటిగా చూడండి, మరోసారి నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా అతను ఒక నమ్మకమైన కుటుంబం నుంచి వచ్చాడు, ఒక విశ్వాసగల కుటుంబం నుంచి వచ్చాడు. విశ్వాసులైన వారు తమ పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో పెంచుతారు. అది జాన్ మార్కు తల్లి అయిన మరియా తన కుమారుని దేవుని ద్వారా 3 దైవ సేవకుల సమక్షంలో ఎవరో దగ్గర పెరిగాడు ఆయన. ఒకటి పేతురు, నా కుమారుడైన మార్కు అని ముద్దు పెట్టుకు అంటున్నాడు కదా, 1 పేతురు 5వ అధ్యాయంలో. తర్వాత బర్నబా, పౌలు, 3 అపోస్తుల సమక్షంలో పెరిగిన వ్యక్తి. కాబట్టి తిమోతి కూడా ఆ విధంగానే పెరిగాడు. కాబట్టి నమ్మకమైన కుటుంబం ద్వారా రక్షింపబడిన వ్యక్తి.
రెండవది మంచి గురువులు ఆయనకున్నారు, మంచి సహవాసం ఆయనకుంది. ఫెయిత్ఫుల్ ఫెలోషిప్, ఫార్చునేట్ ఫెలోషిప్ అని చూసాం. 12వ అధ్యాయం 25వ వచనం ఆ మాట మీకు దొరికింది కదా. ఫార్చునేట్ చదవండి 12:25. మర్చిపోవద్దు, మరలా మీకు దొరకదు ఈ వచనాలు. బర్నబాయు సౌలును అది కాబట్టి మూడవది ద ఫియర్ఫుల్ ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయాడు. 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. లూకా 9:62 చదవండి. లూకా 9:62. లూకా 9:62 దొరికింది రాజు. యేసు నాగటి మీద చేయబెట్టి కొన్నిసార్లు మనం పడిపోయే అవకాశం ఉంది. విశ్వాసంగా మనం ఓడిపోకూడదు. మనం కొన్నిసార్లు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, దిగజారే పరిస్థితి ఉంటుంది, ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా మనం బలహీనం. బైబిల్లో ఉంది, తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి అంటే శోధనలు వస్తాయి, పడిపోవడం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని సువార్త, ప్రేమ, వాక్యము, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. కొంతమంది సంఘాలు తిరుగుతూ ఉంటారు, కొన్ని రోజులు ఈ సంఘం, కొన్ని రోజులు ఆ సంఘం, కొన్ని రోజులు తిరుగుతూ ఉంటాయి. ఒక క్రమమైన వాక్యానుసారమైన సంఘంలో 91వ కీర్తనలో మాట్లాడిన 92వ కీర్తనలో అతడు దేవుని మందిరంలో నాటబడిన వారి, దేవుని మందిరంలో నాటబడాలి, అప్పుడు పడిపోవటం ఉండదు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు గాలి వచ్చినా తుఫాను వచ్చినా పడిపోవు, ఎందుకంటే దాని మొదళ్ళు బలంగా వేర్లు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం పడిపోయినా తిరిగి లేవగలిగే బలంగా ఉండాలి. తర్వాత ఇందాక నేను పదే చెప్పాను మీకు, మనం ఇతరులకు నష్టం చేసే వారంగా, ఇతరులను కష్టపెట్టే వారంగా ఉండకూడదు. ద ఫియర్స్ ఫాల్ అవుట్. 15, 36, 37. మరి వాళ్ళిద్దరు ఏం చేశారు? గొడవ పడటం మొదలుపెట్టారు. గొడవలు మనం సమస్యలు పరిష్కరించే వారుగా ఉండాలి. దేవుని బిడ్డ ఎలా ఉండాలి? సమాధానకర్తలుగా. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి, చెప్పండి ఆ మాటలు. సమాధానపరచేవారు ధన్యులు, సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురా. కాబట్టి కుమారులు సమాధానపరిచే వారికి ఉండాలి తప్ప అల్లరి చేసే వాళ్ళగా, కలవరించి పెట్టే వాళ్ళగా ఉండకూడదని మనం చూసాం. తర్వాత ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడు అయ్యాడు. ఒకప్పుడు మంచి పడిపోయిన వ్యక్తి తిరిగి పౌలుతో సమకూర్చబడ్డాడు. అక్కడ రాయబడిన కొలస్సీ 4:10, నా జత పనివాడైనా, మీరు ఈ మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ జాన్ మార్క్ ప్రసంగాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. నా జత పనివాడు, కో-లేబరర్ అంటారు అతన్ని. అర్థమైందా? తర్వాత చివరిది 6వ మాట ఫిలిప్ 24. ఏం చెప్పుకున్నాం? ఫిలమోను 24 ఏం చెప్పుకున్నాం? నా జత పనివాడు. మరి ఇక్కడ ఐదోది కొలస్సీ 4:10 ఏం చెప్పుకున్నాం? కొలస్సీ 4:10 చదవటం ఒకసారి. కొలస్సీ 4:10. నాతో కూడా అరిస్తార్కును సమీప జ్ఞాతి అయిన, అంటే పౌలుతో కలిశాడు. అక్కడేమో పౌలుతో కలిశాడు, తిరిగి పడిపోయిన వ్యక్తి సమకూర్చబడ్డాడు. సమకూర్చబడిన వ్యక్తి ఆరో మాట ఏమయ్యాడంటే పౌలుతో జత పనివాడు, కలిసి పనిచేసిన వాడు. ఆ మాటలు ఇక్కడ కొలస్సీ పత్రికలో కొన్ని ఉన్నాయి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎవరి గురించి? ఎపఫ్రా గురించి రాస్తున్నాడు. ఇంకంతమాత్రమే కాదు, బహుగా ప్రయాసపడిన వాడని కూడా ఉంది. 4వ అధ్యాయం, కొలస్సీ 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణంలో ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారు నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలతో పోరాడుచున్నాడు. చూడండి 13. ఇతడు మీ కొరకును, లవోదిక వారి కొరకును, హేరాపాలి వారి కొరకును
బహుగా ప్రయాసపడుచున్నాడు. ఇతను గురించి సాక్ష్యం, బహుగా ప్రయాసపడ్డాడు. పౌలు పరిచర్య అంత గొప్పగా ఎందుకు విస్తరింది చెప్పండి? కారణం ఏంటి? పౌలు టీంలో ఉన్న వ్యక్తులు బలమైన వ్యక్తులు. ఒకవేళ పౌలు టీంలో ఉన్న ఈ వ్యక్తులు ఎవరు? జాన్ మార్క్ కానీ, తిమోతి కానీ, తీతు కానీ, అరిస్తార్క్ కానీ, ఇప్పుడు చెప్పిన ఎపఫ్రా కానీ, వీళ్ళందరూ ఎపఫ్రోదిత్ కానీ, తిమోతి వీళ్ళందరూ లేకపోతే పౌలు అంత గొప్ప పరిచర్య చేసేవాడు కాదేమో. కాబట్టి వీరందరూ కూడా ప్రయాసపడిన వాళ్ళు. నా జతపని వాడైనా అక్కడ మార్క్ అని పౌలు చెప్తున్నాడు. చివరిది ఏమిటి అంటే, చివరి మాట ద ఫైనల్ ఏమిటి ఫేవర్ ఏమిటట? 2 తిమోతి 4 ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకు నాకును ప్రయోజకుడు. కానీ ఒనేసి గురించి పౌలు చెప్పినట్లుగా ఇప్పుడు పౌలు జాన్ మార్క్ అని చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. నేను పనికిరాని వాడిని, నేనేమి చేయలేను, నా ద్వారా ఏమి కాదు, నేను స్వార్థ చెప్పలేను, ఆత్మ అట్లా అనుకోవద్దు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం పశ్చాత్తాపడి దేవుడిని సమర్పించుకుంటే చాలు. సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలి. మన మనసులో మన చిత్తాలు ఆయనకు సమర్పించుకుంటే దేవుని చేతిలో బలమైన పనిముట్టు కావాలి. కొన్ని కోట్ల మంది కోటాను కోట్ల మంది మార్కు స్వార్థ ద్వారా పరలోకానికి వెళ్ళారు. అర్థమైందండి? ఎంత ప్రయోజనకరమైన వ్యక్తి అయ్యాడు. దేవుని బిడ్డలంగా జాన్ మార్క్ వల్లే మనం కూడా ప్రయోజనకరంగా ఉండాలి. మన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి. తర్వాత సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి. కాబట్టి అలానా వాడ అతని వల్ల ఏం లాభం లేదు అనకూడదు ఎవరు కూడా. అవి అతని కుటుంబానికి ఉపయోగం లేదు, అతని వల్ల సంఘానికి ఉపయోగం లేదు అని అని చెప్పకూడదు. అతను చాలా ఉపయోగకరమైన వ్యక్తి. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, దేశానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం ఉండాలి. జాన్ మార్క్ ఒక పడిపోయిన వాడు తిరిగి ఉవ్వెత్తున ఇచ్చిన తరంగం వల్లే పైకి వచ్చాడు. దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు. ఆ విధంగా జాన్ మార్క్ వల్లే మన జీవితం కూడా ప్రభు చేతిలో వాడబడాలి. ప్రభు చేతిలో పనిముట్టుగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించడం ప్రార్థన చేసుకుందాం. మార్క్ రాసిన జాన్ మార్క్ గురించి నేను ధ్యానించి వాళ్ళందరికీ మధ్య మరి యెరూషలేములో ఉంటుంది. ఆ ఇంట్లో అపోస్తలుల ఇంటికి వచ్చేవారు, ప్రార్థన తర్వాత పరిశుద్ధమైన ఆ ఇంట్లో వచ్చిన జాన్ మార్క్ చాలా నుంచి వాడు అపోస్తలుల పేరు ద్వారా రక్షించబడ్డాడు. అని రాస్తున్నాడు. మరొక మూడు గురించి కూడా తన తల్లి మన యొక్క అమలు విశ్వాసం మీరు వసించుగా వ్రాయబడి విశ్వాసం కుటుంబంలో బిడ్డలు చాలా రక్షించుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా దానికి మంచి సహవాసం వారి మధ్యలో భయమయ్యాడు. అనేక స్థలాలకు వెళ్ళి తన శిక్షణ పొందాడు. అయితే మధ్యలో అనుకూలాలను మళ్ళీ విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టారు. నేను గెలిచిన వచ్చాడు. ప్రస్తావిస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు కుటుంబం దాన్ని నిరాశ వచ్చినప్పుడు సంఘాన్ని కూడా చాలా మంది ధ్యానంలో మందులను కూడా పరిచయం పెంచుకోకూడదు. మరి బాగా అనిపించి చూసుకోవాలి. నాకు బాగా కాదని తీవ్రమైన వాదన వారి వాదాలు కూడా వారు ఆశీర్వదించాలి. వారి పరిచయం కూడా చూపించాలి. సంఘంలో వారి వస్తువులు కలహాలను కానుకున్నాడు. సమాధానం వారికి తిరిగి సమకూర్చబడ్డాడు. మరి మనకి బాగుంటున్నాడు. ఇక్కడ మంచి ఆర్థిక ఇక్కడ నమ్మకమైన వాళ్ళు మంచి వారి నుంచి తీసుకున్నాడని అక్కడ నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అది మాత్రమే కాదు, నా చదువుకున్నాడు. చివరికి నాకు ప్రయోజనకరమైన ఇక్కడ వాళ్ళు ప్రయోజనకరంగా ఉంటాడు. అలాంటి ప్రసారం పడిపోయిన వాళ్ళకి
మీకు వాళ్ళు 7 సార్లు మాసంలో ఇలా పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగా ఉంటుంది. మీరు వేసినా ఇలా చెప్పారు కుమార్ చెప్పినట్టుగా మనం దేవాలయం అక్కడి నుంచి వెళ్ళాలి, పెద్దగా చెప్పాలి, వాళ్ళ పశ్చాత్తాపం తిరిగి సమకూర్చేటప్పుడు దోష వేస్తున్నారు క్షమించే వాళ్ళు అక్కడికి తెలుసుకున్నారు. వాళ్ళ జవాబు సువార్త కోట్ల మంది నమ్మకం వెళ్ళారు. ఎంతో ఆశీర్వదమైన వ్యక్తిగత మార్చారు. ఆయన పరిచయంలో ఎదుగుదలే నేర్చుకుంటాం. మాలో సామాన్యంగా ఉంటుంది. జాగ్రత్తగా విడిపోయిన నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజనంగా మార్చాలి. ప్రార్థన చేసి పరిచయం ఇచ్చింది నాట్లు మా హృదయాల నాట్లు వాటిని పనులు చేయండి. మోసపరుచుకుంటారు. వాటి ప్రకారం ప్రవర్తించడానికి అందరూ సామాన్య నుండి ఒక యోగులుగా పోరాటంగా చెప్పిన ప్రభుత్వ ప్రయాసమైన ప్రార్థన చేస్తున్నాను. వారు మరి ప్రభుత్వం జీవించడం ఆశీర్వదించండి. ఆరోగ్యంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసపరచండి. తీసుకున్నాం. బాగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆదరించండి. మాకు జాగ్రత్త కుటుంబాన్ని ఇది రాష్ట్రంలో ఇచ్చింది. ప్రతి కుటుంబాన్ని అర్థం వచ్చింది. వాటి ఆశీర్వదించింది. సిద్ధపరిచింది. మనం విశ్వాసం చూస్తూ మాట్లాడే మా జీవితాన్ని మా తల్లి కొనసాగించి కొనసాగాలని సాధించింది. శ్లోకంలో దేశం తీసుకున్నాము ప్రార్థించవచ్చు. రక్షణ తీసుకోవాలి. అన్యోన్య సామర్థ్యం చేయడం విశ్వాసం రేపు సాయంకాలం